ఇందులో కలిసి రమ్మని. అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి. గ్రామ స్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి అక్కడున్న రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీకు చొరవ చూపించాలి. ఎందుకంటే డెంగ్యూ కేసెస్, అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే, అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది. జిల్లా యంత్రాంగానికి ఉంటుంది, అధికార యంత్రాంగానికి ఉంటుంది. డాక్టర్లు ట్రీట్ చేస్తారు. చాలా అద్భుతమైన కేసెస్. ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు, ఆమె తన ప్రాణాన్ని కాపాడారని. ఆ మంచి మనసుతోటి, మంచి సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. డెలివరీ సంఖ్య కూడా పెంచాలి. మనం రోజుకి 10 చేస్తున్నాం. మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా, మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. తెనాలికి మరొకసారి ఆ పూర్వవైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా, డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ డయట్ ఫెసిలిటీస్ కానివ్వండి, న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఇంకా మెరుగుపరచాలి. ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం. హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరూ కూడా కోరుతున్నాను. ఇక్కడ సో మరొకసారి మనకున్న పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు, వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి, అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో విధంగా మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ మరొకసారి నేను, అదేవిధంగా మన వెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా 17 విభాగాలు ఉన్నాయి. మరి 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం. ఆ సంఖ్య పెరగాలి. దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి, వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది. అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే, ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మా వంతు మేము సిద్ధంగా ఉంటాం. నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే, ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని. దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి. డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా అవి ఫిలప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను. లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు, అంబులెన్స్లు కానివ్వండి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి, ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరల్ కేసెసే. పిఎస్సీల నుంచి, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరల్స్ వస్తాయి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి 230, 250 అవుట్ పేషెంట్లు చేస్తున్నారు. కాబట్టి మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీవీపీ హాస్పిటల్స్లో మనం